రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని, రైతులకు పెట్టుబడి సాయంగా 3 విడతల్లో అన్నదాత సుఖీభవ పథకం కింద 20,000 రూపాయలు నగదు రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నట్లు ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డు ప్రాంగణంలో శుక్రవారం పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ నిధుల విడుదల కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. ఇప్పటికి 2 మార్లు 14,000 రూపాయలను రైతుల బ్యాంకు ఖాతాల్లో పెట్టుబడి సాయంగా కూటమి ప్రభుత్వం ఇచ్చినట్లు గుర్తు చేశారు. మిగతా 6,000 రూపాయలను ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 46 లక్షల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నట్లు వెల్లడించారు. రైతులను రాజును చేయటమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు. వ్యవసాయాన్ని లాభసాటిగా చేసి రైతులకు అన్ని విధాల తోడ్పాటును అందిస్తున్నట్లు చెప్పారు. ప్రకృతి వ్యవసాయంతో పాటు పాడి పరిశ్రమ అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు వివరించారు. యాంత్రీకరణ విధానం ద్వారా రైతులకు యంత్ర పరికరాలు సబ్సిడీపై ఇవ్వటమే కాక అవసరమైన ఎరువులు అందిస్తున్నట్లు తెలిపారు. రైతు పండించిన పంటకు మద్దతు ధర కల్పించి సకాలంలో ధాన్యం సేకరిస్తున్నట్లు వివరించారు. గత ప్రభుత్వంలో చెల్లించాల్సిన బకాయిలను కూడా ఈ ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేసిందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డు వైస్ చైర్మన్ పాలడుగు సురేంద్ర, ఏడీఏ ఆర్ విజయబాబు, మండల వ్యవసాయ అధికారి కె సుధీర్ బాబు, తెనాలి ఇన్ఛార్జ్ తహసీల్దార్ సిద్ధార్థ, ఉద్యానవన శాఖ అధికారి యు శ్రీనిత్య, పలువురు కూటమి నాయకులు, రైతులు పాల్గొన్నారు. రెక్కల మొక్కలు చేసుకున్నటువంటి బాధ్యత వాని రెక్కల కష్టంబు లేని నాడు ఈ సస్యరమ పంట పులకించు సంశయించని చెప్పి జాషువా గారు చెప్తూ ఉంటాడు. ఆ రకంగా ఎవరైతే రెక్కలు మొక్కలు చేసుకుంటా ఉన్నాడో ఆ రైతు యొక్క కష్టాన్ని, శ్రమని మీ అందరూ కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది. అధికారులు కానీ లేకపోతే పెద్దలు కానీ. ఈ రోజున కూటమి నాయకత్వం మీ అందరికీ కూడా ఒక సందేశాన్ని ఇస్తూ ఉంది. ఈనాడు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ డబుల్ ఇంజిన్ సర్కార్ ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క రైతుని కూడా ఎక్కడ కూడా నష్టపోకుండా చూడాల్సిన బాధ్యత మనకుంది అని చెప్పి ఆ రకమైనటువంటి బాధ్యతతో కూడినటువంటి శైలితో ముందుకు నడుస్తూ ఉంది. దానికి అధికారులందరూ కూడా విస్తృతమైనటువంటి ప్రచారం చేయాలి. మీకు ఎంతమంది యంత్రాంగం ఉందో నాకు తెలియదు, కానీ మీ యొక్క కృషి బట్టే చాలా సమస్యలు తీరుతాయని చెప్పి నేను భావిస్తూ ఉంటాను. ఏ పంట వేయాలన్నా మీరు క్షేత్రస్థాయిలో మీరు రైతాంగంతో అనుసంధానం అయి ఉన్నట్లయితే మీ దగ్గర నుంచి వచ్చే సలహా సంప్రదింపుల ద్వారానే రైతు పంట పండించుకునేలాగా మీ వ్యవహార శైలి ఉండాలి అని చెప్పి నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చి ఈ ప్రాంతంలో దాదాపు 13,381 మంది రైతాంగానికి ఈ రోజున కేంద్ర ప్రభుత్వం యొక్క పిఎం కిసాన్ కానీ అదేవిధంగా అన్నదాత సుఖీభావ కార్యక్రమం కింద కానీ 7,46,00,000 మందికి 46 లక్షల రూపాయలు 13,381 రైతాంగానికి ఈ రోజున ఒక్కొక్కరికి కేంద్ర ప్రభుత్వం 2,000, రాష్ట్ర ప్రభుత్వం 4,000 వెరసి 6,000 రూపాయలు 3వ విడతగా 20,000 రూపాయలు ఈ రోజున మీకు అందిస్తున్నందుకు నేను మీ అందరికీ కూడా ప్రభుత్వం తరఫున, నా తరఫున, రైతు బిడ్డగా మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ రాష్ట్రంలో వ్యవసాయం దినదినాభివృద్ధి చెందాలి, వ్యవసాయం ద్వారానే ఈ రాష్ట్ర ఆర్థిక ప్రగతిని మనం సాధించాలి అని చెప్పి ఇప్పటికీ కూడా 46% పైగా ఈ రాష్ట్ర ఆర్థిక ప్రగతి వ్యవసాయం ద్వారా, వ్యవసాయ అనుబంధ రంగాల ద్వారా సాధించబడుతుంది అని చెప్పి మీకు గుర్తు చేస్తూ, ఆ రకంగా రైతు ఏ రకంగా రైతే రాజు, రైతు ఈ దేశానికి వెన్నెముకన్నామో ఈ రాష్ట్రం యొక్క ఆర్థిక అభివృద్ధికి కూడా అదే రకమైన వెన్నెముకతో మీరందరూ కూడా ఉండాలని చెప్పి రైతాంగ సోదరులకి విజ్ఞప్తి చేస్తూ, మీ అందరికీ కూడా మంచి రోజులు ఉన్నాయి, మంచి రోజులు ఇంకా రాబోతున్నాయి అని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను.